హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. చూడండి, మనమైతే లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ అంతా కూడా నేనైతే ఫస్ట్ జాయింట్ చేశానండి. ముందు పార్ట్, వెనుక పార్ట్ అంతా కూడా. సో అలా జాయింట్ చేసినాక ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. సో ఈ పీస్ అయితే సారీలో వెళ్ళిందండి. చాలా ఏమంటారు, స్మూత్గా చక్కగా కదులుతుంది. ఇట్లా అనే వరకు ఎంతో దూరం కదులుతుందండి. సో దీన్ని మనం జాయింట్ చేసేటప్పుడు అయితే కొంచెం రిస్క్ అనిపిస్తుంది. అట్లా బెదరద్దు, కొంచెం కదలిక ఎక్కువ ఉంటుందండి. గిన్నెతనంగా ఎంతో దూరం జరిగినట్టుగా అవుతుంది. ఇదైతే ఇలాంటి పీసులతోని కొంచెం సమయం అయితే ఎక్కువ పడుతుంది, కానీ ఏం పర్వాలేదండి, చక్కగా వేసుకోవచ్చు. అయితే మనకు ఏమిటి అంటే, ఫస్ట్ ఈ కూసురు ఉన్నదని మనం ఫస్ట్ ఏం చేయాలి, ఈ లైనింగ్ క్లాత్ను కరెక్ట్ ప్లేస్లో పెట్టి చక్కగా చూసి ఇక్కడ ఈ సంక సైడ్ ఇక్కడ స్టార్ట్ చేయాలండి. ఇట్లాగా జాయింట్ చేయడం, అంతా జాయింట్ చేయడం ఒక కాడ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మనం నెక్కు వేసామనుకో చేంజ్ వస్తుంది. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ మనం షోల్డర్ కుట్టు, భుజం పైన అది లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ అంతా కూడా జాయింట్ చేసినాక అంతా కూడా జాయింట్ చేద్దామని చేశాను. ఇది బాగా కూసురుంది కదా క్లాత్ అని చేస్తే ఇంకా తేడా వచ్చిందండి. ఒక్కసారి చేశాను, ఇప్పేశాను. ఇంకా ఏం చేశానంటే చక్కగా నీటి క్లాత్ అంతా కూడా రెడీ పెట్టి ఇంకా సంక సైడు ఇక్కడ నుంచి వెళ్ళి వేసుకుంటూ వచ్చాను. ఇక చక్కగా సరైన బేసిక్లో పెట్టి ఇంకా చక్కగా వచ్చేసింది. ఇక సూపర్గా మనమైతే లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ అంతా కూడా జాయింట్ చేయడం జరిగింది. సో ఈ మార్క్ అయితే మనమైతే డాట్స్ పెట్టుకోవడానికి అయితే పెట్టుకున్నాము. దాని మీదనే ఇప్పుడు మనమైతే డాట్స్ అయితే పెట్టేద్దాం. ఈ విధంగా డాట్స్ అన్నీ కూడా పెట్టేసుకోవాలి అండి. రెండు చూడండి, ముందు పార్ట్ కూడా మనమైతే డాట్స్ పెట్టడం రెడీ చేస్తాం. ఇట్లా జాయింట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను, చాలా టైం తీసుకుంటుందండి. సో మెల్లిమెల్లిగా ఎక్కువనే తీసుకుంటే టైం, కాబట్టి ఇంకా దాన్ని జాయింట్ చేసేదైతే సపరేట్ పెడతానండి. చూడండి, డాట్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం చూడండి, డాట్స్ మనం ఎటు పెడతాం అనేది అయితే మనకు ఐడియా రావాలి. మనమే పెట్టాలి, అయ్యో ఎటు పోతుందో అనే టెన్షన్ అయితే వద్దండి. ఎందుకంటే మనకు ఆది బ్లౌజ్ ఉంటుంది కాబట్టి ఆ చక్కగా కొలత తీసుకుంటూ మార్క్ వేసుకుంటే సరిపోతుందండి. ఆ మార్క్ ప్రకారంగా వేసుకుంటే సరిపోతుంది. లేదంటే కుట్లు డాట్స్ కుట్టేటప్పుడే చక్కగా అది బ్లౌజ్కున్న తీరుగా చూసుకుంటూ పెడితే సరిపోతుంది. సో నేను డాట్స్ కోసం అయితే చిన్న చిన్న కట్స్ కూడా పెట్టుకోవడానికి చాలా అవైలబుల్ అయితే ఉందండి. నేను దీనికి పెట్టలేకపోయాను. సో పెడతాను. ఇది ఎక్కడ కట్ చేసాము, సైడ్ డాట్స్, ముందు డాట్స్, కింది డాట్స్, ఇవన్నీ కూడా నేను చక్కగా చిన్న చిన్న కట్స్ పెట్టి ఉంచుకుందాం. మనం కటింగ్ చేసేటప్పుడు పెట్టుకుందాం. అలాగైతే చక్కగా గుర్తుంటుంది ఇంకా పర్ఫెక్ట్గా. అంటే కొత్తగా చేసే వాళ్ళకి మీరు కొంచెం దూరం పోయినాక మీరు ఏ కట్టింగ్లు పెట్టరు, మీరైతే చక్కగా చేస్తారు. కాబట్టి మనం అయితే నేర్చుకునేటప్పుడు కొన్ని టిప్స్ పాటించుకుంటే మనకైతే అవగాహన పూర్తిగా వచ్చేరాక అలాగా తప్పేం లేదండి. చక్కగా మనకు వచ్చేదాకా కొన్ని టిప్స్ పాటిస్తూ అలకగా నేర్చుకోవడానికి మనమైతే ప్రయత్నం చేయాలి. బ్యాక్ పార్ట్కు, ముందు పార్ట్కు అన్నీ కూడా డాట్స్ పెట్టాను. ఇందులో ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ ఏముంది, ఇప్పుడు దీంట్లో మనమైతే షేప్ బెల్ట్ తీసుకోవాలి. చూడండి, ఇలాగా ఇందులో ఉన్న ఈ క్లాత్లో నేనైతే షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలి కాబట్టి ఇదంతా మర్తి చూస్తున్నాను. మనమైతే ఇలాగా షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకోవాలి. సో ఇదైతే లైనింగ్ క్లాత్ అండి, మీద ఉంది, కింద ఉంది అయితే మెయిన్ క్లాత్. మనము లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ కూడా కొంచెం ఉల్టా పల్టా పడతాయి. నేనైతే ఒకటే క్లాత్ని సీదా కుట్టినాకనే షేప్ తీస్తానండి. సో ఇంకా ఇలా కాకుండా ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. అంటే మనం చేస్తూ ఉంటే ఎన్నో విధాలుగా చేయొచ్చు. ఫస్ట్ అయితే మనం మామూలుగా మంచిగా ఎలా తయారు చేయాలి, ఎలా కుట్టాలి, ఎలా కట్టింగ్ అనేది ఇదంతా టోటల్గా వచ్చినాక మనం ఏ విధంగానైనా సెట్ చేయవచ్చు. దీంట్లో ప్రాబ్లం ఏం లేదు, ఇలా కుట్టినా ప్రాబ్లం ఏం లేదు. కానీ కొంచెం వర్క్ అనేది ఒక 10 నిమిషాలలో అయ్యేది, 5 నిమిషాలలో అయ్యేది 10 నిమిషాలు అవుతుంది అనుకో, అంతే, ఏం లేదు. చూడండి, మనమైతే పై కుట్టు ఇలాగా లైనింగ్ క్లాత్ మీదనే వేసుకోవాలండి. చూడండి, ఇలాగా మెయిన్ క్లాత్ మీద వేసుకోకూడదు. ఎందుకు అనంటే మనం షేప్ బెల్ట్ అతికినాక కుట్ట అనేది లోపల వైపు ఉండాలి, కానీ బయట వైపు రాకూడదు కదా. అందుకోసమనే మనం లైనింగ్ క్లాత్ మీదనే వేసుకోవాలి. ఇలా వేస్తే లోపల దిక్కే వెళ్తుందండి. చూడండి, మనమైతే షేప్ బెల్ట్ అయితే షేప్ తీసేస్తున్నాం. చూడండి, మనకి ఈడికి అవసరం ఉంది, అంతే కట్ చేశాను నేను. ఇది బాగా క్లాత్ బాగా స్మూత్గా ఉందని చెప్పాను కదా. ఇలాగ కుట్టు వేసుకోవాలండి మనం. ఎందుకంటే జాయింట్ చేసేటప్పుడు కదిలిందనుకో మళ్ళీ ఇప్పడం, మళ్ళీ వేయడం ఇట్లాంటిది కాకుండా మనం ఒక కుట్టు వేసుకుంటే ఇంకా మనం ఏడ కుట్టాలనుకున్నా కూడా చక్కగా ఆడనే కుట్టు పడుతుంది. చూడండి, ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇవైతే ముందు పార్ట్,
ఫోన్ వచ్చిందండి. సో మాట్లాడుకున్నాక మళ్ళీ అయితే మనం కుట్టడం జరుగుతుంది. చూడండి, ముందు పాటుకు షేప్ బెల్ట్ ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇక్కడ చూడండి డాట్ మలిచాను కదా, అందుకు ఫ్రీగా ఉంటుందండి. పట్టేసినట్టు ఉండకుండా ఫ్రీగా ఉంటుంది. అందుకోసమనే డాట్ అనేది కొంచెం క్రాస్గా మలుచుకోవాలి. చూడండి, ఇలాగా నీట్గా వచ్చేలా చూసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకుందాం. సో మన వర్క్ అంతా కూడా కరెక్ట్గా సేవ్ చేసుకోవాలి కదా, అలాగా ఫస్ట్ అలా చేసుకున్నాక చూడండి కస్టమర్ అయితే వచ్చారు మనకి. సో వాళ్ళకి కావాల్సింది అయితే ఇచ్చినాక మళ్ళీ మనమైతే ఈ పని మొదలు పెడతాం కదా, అలాగా. ఫ్రెండ్స్, మనమైతే ఊరికే ఉండకుండా చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీట్గా మనం ఇంటికాడ ఉండి ఏదో ఒక పని చేసుకుంటూ హ్యాపీగా టైం అనేది పని మీద స్పెండ్ అయితే ఆ సంతోషమే వేరుంటుంది, ఆనందమే వేరుంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనకు పని మీద వచ్చిన శ్రద్ధ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం సమయాన్ని అట్టిగా వేస్ట్ చేస్తామనుకో అటే అలవాటు పడిపోతుంది. అలా కాకుండా పనికి అలవాటు పడ్డామనుకో చక్కగా ఆదాయం వస్తుంది, పని మీద శ్రద్ధ ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, మనసు బాగుంటుంది. వాస్తవం అండి, చాలా హెల్తీగా ఉంటుంది. చూడండి, మీరు కూడా వర్క్ చేస్తూ ఊరికే టైం అయితే వేస్ట్ చేయొద్దు. నా ఉద్దేశం అయితే ఏదో ఒక పనిలో ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసుకుంటూ ఇంట్లో ఉన్నవాళ్ళు ఏ వయసు వాళ్ళు ఆ వయసు తగ్గట్టు పని చేస్తేనే చక్కగా మనతోనట్టుగా మంచితనం, పని, ఆదాయం, విలువ, వివేకాలు అన్నీ వస్తూ పెరుగుతూ ఉంటాయండి. కాబట్టి మనమైతే ఎవరికి ఏ పని వీలైతే ఆ పని చెయ్యాలండి. చూడండి, ఇంటికాడ ఉండి చక్కగా కుట్టుకొని 10 రూపాయలు సంపాదించుకునే చక్కని మార్గం అండి టైలరింగ్ అయితే. మీకు పాజిబుల్ అనిపిస్తే, మీకు కుట్టాలి నేర్చుకోవాలి అనిపిస్తేనైతే నేర్చుకోండి చక్కగా. చూడండి, మనమైతే ముందు పాటు ఈ విధంగానైతే రెడీ చేయడం జరిగింది. ఈ మిషన్ కుట్టడానికి కాదండి, మీరైతే ఏదో ఒక పనులు అయితే చేయను కావండి. మిషన్ కుట్టడం అయితే చాలా ఈజీ ప్రాసెస్. ఈజీగా ఇంటికాడ ఉండి నేర్చుకోవచ్చు, ఇంటికాడ ఉండి కుట్టచ్చు. మన దగ్గరికి ఏ పని వస్తుంది చక్కగా చేసి మనం రెడీ పెట్టినాక వాళ్ళు మన దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు. అది గుర్తుపెట్టుకోండి. యాస్, చాలా చక్కని వర్క్ అండి, 100% చక్కని వర్క్. డైలీ ఆదాయం ఉంటుందండి, పెట్టుబడి తక్కువ. మన శక్తి, మన తెలివి, మన జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే సరిపోతుంది. మనకి ఇచ్చింది కదా దేవుడు, దాన్ని చక్కగా వినియోగించుకోవాలి, అంతే సరిపోతుంది. చాలా తక్కువ పెట్టుబడి అండి. చూడండి, ఈ విధంగానైతే కాజా పెట్టి అయితే వేస్తున్నాను. ఒక మెయిన్ క్లాత్, ఒక లైనింగ్ క్లాత్ పీస్ అయితే మధ్యలో జాయింట్ చేయడం జరిగింది. ఎందుకంటే పతలా ఉంది కదా మెయిన్ క్లాత్, కాబట్టి ఇలాగా ఒక క్లాత్ పీస్, లైనింగ్ క్లాత్ పీస్ వేసి అయితే నేనైతే ఇలాగా కుట్టేస్తున్నాను. చూడండి, ఇలాగా స్టిఫ్గా ఉంటుందండి. మనం కాజాలు కుడితే పికిలకుండా బాగుంటుంది. చూడండి, ఇలాగా నీట్గా మడతేస్తూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఫ్రెండ్స్, నా వీడియోకి అయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. చూడండి, అంతా కూడా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనమైతే ఉక్సుల పట్టి వేసేసుకోవాలి. చూడండి, ఇలాగా మనమైతే సరిపోయేంత క్లాత్ తీసుకోవాలండి, ఎక్కువ మనకైతే అవసరం లేదు కదా. చూడండి, ఇలాగా నీట్గా అయితే మనం కుట్టాలి. మనం ఎంత చక్కగా కుడితే అంత చక్కగా వర్క్ అనేది వచ్చేస్తుందండి. సో నాకైతే ఇది కుడితేనంటే 160 రూపాయలు ఇస్తారండి. ఇంకా మనం ఆ పని చూసుకుంటూ చేసుకుంటాం కదా, చక్కగా వర్క్ అంతా కూడా మనమైతే ఈ విధంగా నీట్గా చేసుకోవాలండి. చూడండి, ఒక మడత, రెండో మడత వేసి కండి. ఇది ఉక్సుల పట్టి అండి. నేను మిగతా వర్క్ చూసుకుంటూ దీనికి లైనింగ్ క్లాత్ వేసినా పర్వాలేదండి, మెయిన్ క్లాత్ అవసరం లేదు. లైనింగ్ క్లాత్ వేస్తేనే బాగుంటుంది. చూడండి, ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, రెండు కూడా ఈ విధంగా కుట్టేసాం కదా. ఇప్పుడు మనమైతే చూడండి ఉక్సుల పట్టి ముందుగా కొలుస్తున్నాను. ఎందుకు అంటే మనకు డౌట్ వచ్చింది కాబట్టి కొలిసి చూసుకోవాలి. ఆ పార్ట్కి ఈ పార్ట్కి 2 కూడా చూశాను. ఇలాగ కొంచెం అక్కడ ఉంటే తీసేసాను. చక్కగా మనమైతే ఆది బ్లౌజ్ అంతా చేయాలండి, అంతే చేసి ఇవ్వాలి మనం. వాళ్ళు అంతే కుట్టమన్నారు. చూడండి, ఇలాగా నేనైతే భుజం కుట్లు వేసేటప్పుడు చూడండి లోపల నుంచి వెళ్ళి బయటకు రావాలి. ఇలాగా చూడండి, ఇలాగా ఏమన్నా ఎక్కువ ఉంటే బయటకు వస్తే ప్రాబ్లం ఉండదు, అదే లోపలికి ఉంటే ప్రాబ్లం అవుతుంది, అదే ఫిట్టింగ్ మిస్ అవుతుంది. చూడండి, ఇలాగా ఇది కూడా లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది. చూడండి, ఇలాగా
చక్కని ఫిట్టింగ్ ఇవ్వాలి కాబట్టి మనమైతే కుట్టే తీరు చక్కగా కుట్టి ఇస్తేనే చక్కగా వస్తుందండి. లోపల నుంచి వెళ్ళి బయటకైతే రావాలండి. మనం ఎప్పుడు షోల్డర్ కుట్టు అంటే ఈ భుజం కుట్టు వేసేటప్పుడు ఖచ్చితంగా గల్ల వైపు నుంచి వెళ్ళి బయట వైపు వేసుకోవాలండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ వచ్చిన చూడండి, మనం ముందు పాటు సైడ్ కొంచెం ఎక్కువ వచ్చింది చూసారు కదా, అలా వస్తే మనం కట్ చేసి సేవ్ చేసుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. అదే గల్ల వైపు వచ్చిందనుకో కొంచెం వేస్ట్, అంత వర్క్ ఏమంటారు మంచిగా రాదు. ఇక అందుకోసమనే ఎప్పుడు కానీ మనం క్రాస్ కటింగ్ కానీ షోల్డర్ కట్ చేసిన సాదా కటింగ్ కానీ ఏది కానీ ఇంకా ఏది కానీ అంటే ఇది మనం ఎట్లాగంటే సాదా బ్లౌజ్ కుడతాం కదండి, క్రాస్ కటింగ్ కాకుండా సాదా బ్లౌజ్ కుట్టేటప్పుడు మనం షోల్డర్ కటింగ్ చేయం కదా, భుజం కటింగ్ చేయం కదా, జాయింటే ఉంటాయి కదా, దానికి అటుకాడకి ఇటుకాడకు చిన్నగా కట్స్ అనేది పెడతాం కదా, అప్పుడు మనం వాటిని సెంటర్ పాయింట్ చేసుకుని వేస్తాం కాబట్టి బయట నుంచి వెళ్ళేసినా లోపల నుంచి వెళ్ళేసినా కూడా అప్పుడు ఏమీ ప్రాబ్లం ఏం రాదు. కాబట్టి షోల్డర్ ఈ భుజాలు కటింగ్ చేసిన సాదా బ్లౌజు భుజాలు కటింగ్ చేసిన ఏ వర్క్ అయినా కూడా మనం భుజం జాయింట్ చేసేటప్పుడు గల్ల వైపు నుంచేలే బయటకు రావాలి. అలా అయితేనే చక్కగా ఉంటుందండి. చూడండి, మనమైతే నెక్ అయితే ఇప్పుడు పీసులు ఇవి కట్ చేసుకోవాలి కదా. మనకైతే ఇందులో లైనింగ్ క్లాత్ లేదండి, ఇది క్లాత్ ఎక్కువ మిగిలింది, మెయిన్ క్లాత్. అందులోనే పీసులుగా కట్ చేసి దాన్ని గల్లకు కావాల్సినంత క్లాత్ పీసులు అయితే మనమైతే మెయిన్ క్లాత్లోనే తీయడం జరిగింది. అన్నీ కూడా ఈ విధంగా జాయింట్ చేసుకొని చూడండి, ఇలాగా కొంచెం దగ్గర కుట్టుతో చేసుకోవాలండి ఇది, ఎందుకంటే మనం గల్లకి ఇస్తాం కదా. చూడండి, మనం ఇక్కడ స్టార్టింగ్ పట్టాం కదా, కాచపట్టి కానించి అయితే స్టార్ట్ చేస్తాం గల్లకు ఈ క్లాత్ వేయడం. సో ఇలాగ నిదానంగా మీరేం కంగారు పడకండి. స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఎంత స్లోగా నేర్చుకోవాలి, ఎంత చక్కగా నేర్చుకోవాలనేది స్లో నేర్చుకున్నా పర్వాలేదు, కానీ ఎంత చక్కగా నేర్చుకున్నా అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. అందుకోసమని మీరు ఈ విధంగా అంతా కూడా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. మనమైతే ఎంత మోతాదులో పట్టామో ఎండింగ్ అయ్యాక అంతే మోతాదులో కుట్టుకుంటూ రావాలండి ఈ విధంగా. ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. చూడండి, ఇలాగా మనమైతే కింద ఏడుగు పడుతుంది కుట్టు అనేది కొంచెం క్లాత్ ఇట్లాగా, అందుకోసమే నేను కొంచెం చూసుకుంటూ రావడం అయితే జరుగుతుంది. మీరు కూడా అలాగా చూస్తూనే చేయాలండి. సో మొత్తం కూడా కుట్టడం అయితే జరిగింది. ఇట్లాగా నేను కుట్టినాక మొత్తం ఓపెన్ చేసినాక ఇలాగా చూస్తానండి. ఏమన్నా తక్కువ ఎక్కువ పడితే ఈడ కొంచెం తక్కువ పడ్డదండి. చూడండి, నేనైతే కుట్టేస్తున్నాను, తక్కువ పడ్డంత మందంలా. ఇలాగా ఏం తప్పలేదండి, అందులో ప్రాబ్లం ఏముండదు. తక్కువ పడ్డది కాబట్టి వేసుకున్నాను, నో ప్రాబ్లం, వేసుకోవచ్చు. చూడండి, ఇలాగ చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. రౌండ్ తిరిగే చోట పెట్టుకోవాలండి, ఇలాగా ఫ్రీగా వస్తుంది మనకు. నెక్ అనేది కుట్టినాక మొత్తం కుట్టినాక పప్పు చేసినాక చాలా అవైలబుల్గా ఫ్రీగా ఉంటుందండి చక్కగా. ఇంకా కత్తెర ఎక్కువ పట్టది, ఇంకా కొంచెం జాగ్రత్తగానే చేయాలండి. ఇలా కొంచెం పట్టుకునేలా చూడాలి, కొసలు పట్టుకొని. చూడండి, మనం ఇప్పుడైతే ఈ విధంగా క్లాత్ అనేది మలిసి మనకైతే కుట్టు పైనుంచి వేస్తాం కాబట్టి ఏ మోతాదులో పట్టుకున్నామో అదే మోతాదులో మలుసుకుంటూ కుట్టేసుకోవడానికి చాలా అవైలబుల్గా ఉంటుంది ఇలాగా. ఎందుకంటే మనం పైనుంచి ఇలా కుట్టేస్తున్నాం కదండి, అందుకోసమని మనం ఎంత పట్టుకున్నామో స్టార్టింగ్ ఎండ్ వరకు కూడా అంతే మలుపుకొని చక్కగా కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ విధంగా. చూడండి, ఇలాగా మలుపుతూ క్లాత్ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఫ్రెండ్స్, సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలి. మనమైతే ఎప్పుడు కూడా చేతిలో పని లేకపోతే కొంచెం ఏమంటారు డల్లు పని చేయనప్పుడు డల్గా హెల్తీగా ఉండలేకపోతామండి. మీరు చూడండి, పని చేసి చేయని వాళ్ళు చేసినప్పుడు ఎలా ఉంటుంది, చేయకుండా ఎలా ఉంటుంది అనేది నాకు తేడా తెలుస్తుంది కాబట్టి నేనైతే చెప్తున్నానండి. చేతిలో ఏం పని లేనప్పుడైతే చాలా డల్గా అసలు ఏం చేస్తాను ఇవాళ ఏం చేయలేదు, ఏదో అట్టిగానే ఉన్నాను అసలు అన్నట్టుగా ఫీల్ అనేది ఉంటుంది. కాబట్టి నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. పని చేసి పొద్దంతా నడిచింది చూడు, పని చేయకుండా పొద్దంతా నడిచింది చూడు, అంతేనండి. దానికి దీనికి తేడా ఉంటుంది 100%. చూడండి, నెక్ మొత్తం కూడా వేయడం జరిగింది. ఇప్పుడైతే మనం హైన్స్ అయితే వేసుకోవాలండి. హైన్స్లో ఈ క్లాత్ అయితే వెళ్ళిందండి. మనం దీన్ని చక్కగా నీట్గా కట్ చేసి, మనకు చంకపేలికలు పడతాయండి, అందుకోసమనే దీన్ని ఈ విధంగా కట్ చేస్తాను.
ఈ ఆకారం షేపు అంటే మనం చంక పెలికలకు హ్యాండ్స్కి వేయాలి కదా, అందుకోసమని. చూడండి మనమైతే వేసిన కుట్టు అయితే కట్టింగ్లో కొంచెం తేలిపోయింది సైడ్కు, దాన్ని అయితే ఇలాగ కుట్టేస్తున్నాను. ఎందుకంటే మనకు హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ పట్టుకొని ఉంటేనే మంచిగా చక్కగా వస్తుందండి. అట్లాగా పట్టుకొని లేకపోతే జరిగిపోతుందండి. ఈ క్లాత్ ఆ క్లాత్ జరిగిపోతుంది, ఇంకా అంతే బాగుండదు పని బాగుండనప్పుడు మళ్ళీ ఇప్పాలి. ఇదంతా టాస్క్ ఎందుకండి, అందుకోసమని మనం చక్కగా ఈ కుట్టు అయితే లూజ్ కుట్టు వేసేసుకుంటే మన ఏడు కుడతానో గాడి నుంచే కుట్టు పడుకుంటా వస్తుందండి. రెండు చేతులకు కూడా ఇలాగ నేనైతే లూజ్ కుట్టు వేసేస్తున్నాను, రెండు పొరలు కలుపుతూ. చాలా చక్కని ఫిట్టింగ్ అయితే మన కస్టమర్కి అందించడం మన బాధ్యతనండి. సో మన ఛానల్లోనైతే చాలా అలకటి పద్ధతిలో, చాలా ఈజీ మెథడ్లో కట్టింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా ఉంటుందండి. సో కొలతలు తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీ ప్రాసెస్. ఆది బ్లౌజ్ ఉంటే చాలండి, చాలా అవైలబుల్గా కొలతలు అయితే తీసుకునే చక్కని వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్, విజిట్ చేయండి. నాకైతే మీ సపోర్ట్ తోటి నడిపిస్తారని ఆశిస్తున్నాను. చూడండి చంక పేలికలు 2 హ్యాండ్స్ కూడా వేయడం జరుగుతుంది ఇలాగా. చూడండి ఇలాగా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఎండలు అయితే బాగా కొడుతున్నాయండి, ఏదో అలసటి ఎంత అలసిపోయే అంత ఎండలు అయితే కొడుతున్నాయి ఈ దగ్గరైతే. సో నేను ఉన్న కారణైతే ఫ్యాన్ ఉంది, చక్కగా చెట్టు కూడా ఉంది, కానీ రోడ్డు పక్కకే కాబట్టి కొంచెం దగడ అనేది ఎక్కువనే వస్తుంది. ఫ్రెండ్స్ పని చేయాలని పట్టుదల ఉంటే అవి ఏం కనబడకుండా చేసేస్తాము నమ్మకంగా. ఎండ కొట్టినా కూడా అదే ఇది కావాలి కదా అన్న ఒక భరోసా ఉంటుందండి. చక్కగా పని మీద ఇంట్రెస్ట్ వస్తే అలాగనే ఉంటుంది. ఉడుకుడు గిడుగుడు ఏం పట్టించుకోం, చక్కగా పని చేసామా లేదా అదే అనిపిస్తుందండి. ఎందుకు చేయలేదు అని అనుకుంటాను నేనైతే, ఈ ఉడుకుడికి ఏమి అని అనుకుంటాం. చూడండి మనమైతే ఈ హ్యాండ్స్ అతికేటప్పుడు ఫస్ట్ ఎంత క్లాత్ అయితే పడుతున్నామో ఎండయ్యేలాగా అంతే మోతాదులో కుట్టునైతే రావాలండి. సెకండ్ కుట్టు కూడా మళ్ళీ ఫస్ట్ వేసిన కుట్టులోనే వేసుకుంటూ రావాలి. పట్టు ఎక్కువ ఉంటుందండి అలా చేస్తే, అందుకోసమే మనం ఫస్ట్ వేసిన కుట్టులోనే సెకండ్ కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. ఇదైతే నైట్ కుట్టానండి నేనైతే. ఇగో చూడండి లైట్ అయితే పెట్టాను చిన్నగా. ఇలాగా హ్యాండ్స్ అన్నీ కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చాలా చక్కని ఫిట్టింగ్ అయితే మనకు రావాలి. ఇక్కడ పోగులు దారాలు ఇక్కడ ఉంటే మనం ఎమ్మటెమ్మటే కట్ చేయాలండి. కస్టమర్కి అవి కనబడ్డాయి అనుకో, ఆ పోగు ఈ దారం ఎందుకులే అని గుంజేస్తారు. అసలు ఆ దారం ఎక్కడదో ఏ నుంచి లేకొట్టు అట్లా. సో అవగాహన ఉండి అంతా ఎందుకండి, మంచిగా మనం నీట్గా చేసుకుంటా వస్తే సరిపోతుంది. చూడండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. సో దీనికైతే కస్టమరు 2 బ్లౌజులు ఇచ్చారండి నాకు, సారీలో వెళ్ళినాయి. ఒకదానికి డబ్బా గల్ల పెట్టమన్నారు, ఒకదానికి రౌండ్ గల్ల పెట్టమన్నారు. నేను దీనికైతే రౌండ్ పెట్టానండి. వాళ్ళకి ఆది బ్లౌజ్కు డబ్బా గల్లే ఉంది. ఇంకో జాకెట్ ఉందండి, దానికి మనం డబ్బా గల్ల పెడదాం. దీనికైతే రౌండే పెట్టానండి. చూడండి నడుము పట్టికి మనమైతే క్లాత్ తీసుకున్నాం. దీన్ని కొంచెం సమానంగా ఎక్కువ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి, చక్కగా ఉండేలా చూసుకోవాలి పీసు. ఇలాగా కూర కుట్టుకోవాలండి ఒక సైడు. చూడండి దారం అయితే ఊడిపోయింది, మళ్ళీ పెట్టాను. ఇలా అంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి మనమైతే వేస్తున్నాం. చూడండి బాడీ పార్ట్కు వెనక పార్ట్కు ఇక్కడ డాట్ ఉన్న కాడ చిన్నగా ఫిల్ అయితే ఇస్తున్నాం కదా, ఇలాగ పెట్టుకోవాలండి. ఫ్రీగా ఉంటుందండి మనం పంపకం చేసేటప్పుడు, పట్టి ఫ్రీగా ఉంటుందండి మనం ఎలాగ చేసా కూడా. చూడండి ఇది ఎందుకో దారం అప్పుడప్పుడు తప్పిపోతాయండి, కొంచెం టాస్క్ అనిపిస్తుంది నాకు కూడా, కానీ ఓపిక కొద్ది చేస్తాను, ఏం టెన్షన్ పడకూడదు. చూడండి సైడ్ జాయింట్లు కూడా మనమైతే ఈ విధంగా చేసేస్తున్నాం. ఫస్ట్ అయితే ఒక కుట్టేస్తానండి సైడ్ జాయింట్లకు, తర్వాత లూజ్ చూసుకుంటూ మనకు ఎంత అవసరం ఉంది అని చూసుకుంటా వేసేస్తాను. ఆది బ్లౌజ్ ఉంటుంది కదా మన దగ్గర, దాంతోనట్టుగా లూజ్ చూసుకుంటూ కుట్టేస్తానండి. ఈ విధంగా చూడండి ఆర్మ్ లూజ్ అయితే చూశాను,
హైండ్ లూజ్ అయితే స్ట్రైట్గా వేసాను. ఇంకా లాస్ట్ కుట్లు అప్పుడైతే లూజ్ చూసి ఫైనల్ కుట్లు అయితే వేసిస్తాను. చూడండి, 2 సైడ్లా ఈక్వల్గా కుట్లు అనేటివి పడేలా చూసుకోవాలి. ఒకే మోతాదులో పడాలి, అటు సైడ్ ఇటు సైడ్. ఇది కూడా ఆర్మ్ లూజ్ చూసేసాను. మనమైతే ఎంత అవసరం ఉంది అనేది హైండ్ లూజ్ కూడా చూసేస్తున్నానండి. ఇలాగా హైండ్ లూజ్ చూసుకొని, ఆర్మ్ లూజ్ హైండ్ లూజ్ చూసుకొని ఇంకా కంప్లీట్ చేసి ఒక రఫ్ అనేది వేయాలండి. ఎండింగ్ అయ్యేటప్పుడు, స్టార్టింగ్ చేసేటప్పుడు ఒక రఫ్ చేయాలి చిన్నగా, ఎండ్ అయ్యేటప్పుడు కూడా ఒక రఫ్ చేసుకోవాలి. చక్కగా ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిందండి. సో మనం ఆది బ్లౌజ్తో సహా నీట్గా లూజ్ టైట్ చూస్తూ కుట్లేసుకున్నాం కాబట్టి ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయింది. సో ఫ్రెండ్స్, మీకైతే కట్టింగ్ అనేది ఇలా నేను స్టార్టింగ్ అయితే ఆది బ్లౌజ్తో చక్కగా చేసేదాన్ని, ఎటువంటి మార్కింగ్ లేకుండా, అది బాగున్నది అంటారా? మార్కింగ్ చేస్తూ పెట్టడం నేర్చుకోవడంలో ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా చేయగలుగుతారు అనుకుంటారా? సో ఇదే అదే అనేది కొంచెం మీరైతే క్లారిటీ ఇవ్వగలరని కోరుచున్నాను. సో చూడండి, ఇట్లాగా ప్లస్ గుర్తు అనేది చక్కగా రావాలి. ఫిట్టింగ్ బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా అయితే ఉండాలండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చినప్పుడే మనకైతే మనం సరిగా చేస్తూ వస్తున్నామంటే ఇంకా మనకు వర్క్ చేస్తుంది అనేది అర్థమవుతుందండి. సో మీరైతే చక్కగా చేసుకోగలుగుతారని నమ్మకం, భరోసా 100% నాకుందండి. చక్కగా నేర్చుకోండి, చక్కగా ఇంట్లో కూర్చుని వర్క్ చేసుకుని చక్కరైన అవకాశం